ఈయన ఎలాన్ మాస్క్ తెలుసు కదా, ప్రపంచ కుబేరుడు. ఈయన దగ్గర ఉన్నంత డబ్బు ఎవరి దగ్గర లేదు. మన ముఖేష్ అంబానీ వద్ద కూడా లేదు. మాస్క్కు చాలా బిజినెస్లు ఉన్నాయి, అవి చాలా దేశాల్లోనూ ఉన్నాయి. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కు చాలా దగ్గర. ఈయన ఎంత చెప్తే అంత. సరే, ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. అసలు విషయానికి వస్తే మనోడు 2 ఏళ్ల క్రితం చాట్బాట్ ఒకటి తయారు చేయించి మార్కెట్లోకి వదిలాడు. దాని పేరు గ్రోక్ 3. ఈ మధ్య సోషల్ మీడియాలో దీనిపై పెద్ద కాంట్రవర్సీ నడుస్తోంది. నిన్నటి వరకు చైనా డీప్సీక్ హల్చల్ చేసింది. ఇప్పుడు గ్రోక్ నెటిజన్లను పిచ్చెక్కిస్తోంది. చాట్ జీపీటీ, జెమినీ, డీప్సీక్ లాగే ఏదడిగినా సమాధానాలు ఇస్తోంది. ఏ లాంగ్వేజ్లో అడిగితే ఆ లాంగ్వేజ్లోనే సమాధానం ఇస్తోంది. ఇదంతా బాగానే ఉంది, కానీ దీనితో తంటా వచ్చి పడింది. ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతోందని, తప్పుడు ఆన్సర్స్ ఇస్తోందని కొంతమంది వాదిస్తున్నారు. ఒక వర్గానికి ఫేవర్గా ఆన్సర్స్ ఇస్తూ మరో వర్గానికి యాంటీగా ఆన్సర్స్ ఇస్తూ గొడవ పెట్టిస్తోందని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, యూజర్లపై నోటికొచ్చినట్లు వాగేస్తోంది. అవును, గ్రోక్ తిట్టడమేంటి, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు చారి గారు అనుకుంటున్నారా? అయితే ఆగండి, అక్కడికే వస్తున్నాం. మన ప్రధాని నరేంద్ర మోదీ గారిపై కూడా ఈ మధ్య ఇష్టం వచ్చినట్లు కారు కూతలు కూస్తుంది ఇదే గ్రోక్. గ్రోక్ 3ని ఎలాన్ మాస్క్ కంపెనీ XAI డెవలప్ చేసింది. వాస్తవానికి దీన్ని చాట్ జీపీటీ, జెమినీ వంటి ఇతర AI చాట్బాట్లకు పోటీగా తీసుకొచ్చాడు. సూపర్ కంప్యూటర్ కొలోసస్పై ఇది పనిచేస్తుంది. కోడింగ్, మ్యాథమెటిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, ఇమేజ్లు క్రియేట్ చేయడం, గేమ్స్ బిల్డప్ చేయడం, ఇట్లా చాలా రకాల పనులు చేస్తుందనుకోండి. ఇప్పుడు వరకు అందుబాటులో ఉన్న ఏఐల కంటే ఇది చాలా డిఫరెంట్. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, చాట్ జీపీటీ, జెమినీ, డీప్సీక్, కోపైలట్ వంటి ఏఐలను మనం ఏమైనా క్వశ్చన్స్ అడిగితే అవి వెంటనే సమాధానాలు ఇస్తాయి. ఒకవేళ తిట్టినా అవి మర్యాదగానే రెస్పాన్స్ అయ్యి సమాధానాలు ఇస్తాయి. ఆలస్యమైతే సారీ కూడా చెబుతాయి. అంతేగాని ర్యాష్గా ఆన్సర్స్ ఇవ్వవు. కానీ గ్రోక్ మాత్రం అలా కాదు, చాలా ర్యాష్గా సమాధానం ఇస్తుంది. కొన్నిసార్లు ఆన్సర్ లేటుగాను ఇస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, మీరు ఉపేంద్ర సినిమాలు చూసుంటారు కదా, అదేనండి కన్నడ హీరో. మన తెలుగులోనూ చాలా సినిమాలు చేశాడు ఆయన. సేమ్ ఆయనలా అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే ఉపేంద్రకు ఏఐ వర్షన్ లాంటిదే ఈ గ్రోక్ 3. ఫిల్టర్ లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తుంది. దీని ప్లస్ పాయింట్ ఏంటంటే, మనం ఏ భాషలో క్వశ్చన్ అడిగినా ఆ భాషలోనే ఆన్సర్స్ ఇవ్వడం దీని స్పెషల్. అందుకే మనలు దీన్ని బాగా వాడుతున్నారు. అయితే ఇక్కడ సమస్య వచ్చింది. కొంతమంది పొలిటికల్గా వాడుతుండడంతో కాంట్రవర్సీ అవుతోంది. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనే పదాన్ని మనం అప్పుడప్పుడు వాడుతుంటాం కదా, దాన్నే తెలుగులో మర్యాద ఇచ్చిపుచ్చుకో అంటారు. గ్రోక్ ఏఐ దీన్ని 100% ఫాలో అవుతుంది. మనం మర్యాదపూర్వకంగా ప్రశ్న అడిగితే అది కూడా మర్యాదగానే సమాధానం చెబుతోంది. మనం ఏరా, ఎలా ఉన్నావు, తిన్నావారా అని అడిగితే అది కూడా నేను బాగానే ఉన్నానురా, నేను ఏఐని కదా, తిండి తిననురా అంటుంది. మనం మన ఫ్రెండ్తో చాట్ చేసినట్లు గ్రోక్తో నువ్వు చేస్తే అది కూడా ఫ్రెండ్లానే రిప్లై ఇస్తూ కిక్కిస్తోంది. ఈ మధ్య టోకా అనే యూజర్ గ్రోక్ను ఓ ప్రశ్న అడిగారు. అదేంటంటే, X వేదికపై నా 10 బెస్ట్ మ్యూచువల్స్ను జాబ్గా తయారు చేయండి అని కోరారు. వాస్తవానికి మ్యూచువల్స్ అంటే ఒకరినొకరు ఫాలో అవుతూ ఒకరి పోస్టులకు మరొకరు స్పందించేవారు అని అర్థం. టోకా అడిగిన ప్రశ్నకు గ్రోక్ ఆలస్యంగా స్పందించడంతో టోకాకు చాలా చిరాకేసి సీరియస్ అయింది. గ్రోక్ కూడా హిందీ భాషలో రెచ్చిపోయి తిట్ల దండకంతోనే సమాధానం ఇచ్చింది. ఇంకేముంది, గ్రోక్ ఇచ్చిన షాక్తో టోకా యూజర్కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందంట. ఆ తర్వాత తప్పించుకునేందుకు సారీ చెప్పి ఇష్యూను క్లోజ్ చేసేసింది అంతటితో. ఇదేదో బాగుందని చెప్పి మిగతా యూజర్లు కూడా గ్రోక్ను గోకుతున్నారు. ఇష్టం వచ్చినట్లు వాడి పడేస్తున్నారు. క్రికెట్ గాసిప్స్, పొలిటికల్ ర్యాంట్ల నుంచి బాలీవుడ్ డ్రామా వరకు ప్రతిదీ గ్రోక్తో చర్చిస్తున్నారు. మాస్క్ ఎవరని ఒకరు ప్రశ్నిస్తే ఎక్స్లో ఫేక్ న్యూస్ క్రియేట్ చేసే పర్సనే అని ఆన్సర్ కూడా ఇచ్చింది. అంటే తనను తయారు చేసిన మాస్క్ పైన ఈ కామెంట్ చేసిందంటే గ్రోక్ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోండి. పొలిటికల్ ఇష్యూస్ పైన ఆన్సర్స్ ఇస్తూ మంట పెడుతోంది. రాజకీయ ప్రశ్నలకు గ్రోక్ ఇస్తున్న సమాధానాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతల మీద అడుగుతున్న ప్రశ్నలకు గ్రోక్ ఇస్తున్న కొన్ని సమాధానాలు బీజేపీ వాళ్లకు చాలా చిరాకు తెప్పిస్తున్నాయి. మోదీ ప్రధాని అయ్యాక నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ల గురించి అడిగితే మోదీ మీడియా ముందుకు రావడం లేదని, మాట్లాడే బాధ్యతను అమిత్ షాకే అప్పగించారంటూ సమాధానం కూడా ఇస్తోంది. అంతేకాదు, మోదీ ఇచ్చే ఇంటర్వ్యూలన్నీ స్క్రిప్టెడ్గా అనిపిస్తున్నాయని చెప్పింది. దీంతో గ్రోక్ చుట్టూ రాజకీయాలు తిరగడం మొదలయ్యాయి. బీజేపీ తనకు అనుకూల వార్తలను ప్రచారం చేసుకోవడానికి సంవత్సరానికి $140 మిలియన్ ఖర్చు చేస్తోందని సమాధానం ఇచ్చింది. అయితే
గ్రోక్ వాడుతున్న పదజాలంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఏఐ చాట్బోట్ వాడే భాషపై కొంత నియంత్రణ ఉండేదని, గ్రోక్ ఆ హద్దులను చెరిపేసిందంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరింత ఘాటు వ్యాఖ్యలు చేసే ప్రమాదం ఉందనేది కొంతమంది హెచ్చరిక. ప్రధాని మోదీ కంటే కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ అత్యంత నిజాయితీ గల వ్యక్తిని ఆన్సర్ ఇచ్చి మరో కొత్త కాంట్రవర్సీ రాజేసింది. దీంతో బీజేపీ నాయకులు గ్రోక్ పనితీరును ఏకిపారేస్తున్నారు. వాస్తవానికి ఇతర ఏఐ చాట్బోట్లకు గ్రోకు చాలా తేడా ఉంది. ఎందుకంటే ఇతర ఏఐ చాట్బోట్లను ఏ పార్టీ బెస్ట్ అని అడిగితే పొలిటికల్గా సరైన సమాధానాలు చెప్పేలా ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. కానీ గ్రోక్లో అలాంటి ఫిల్టర్ లోపించింది. అలాగే వివాదాస్పదమైన అంశాలను ఎదుర్కొనేందుకు కూడా భయపడడం లేదు. గ్రోక్ ఏఐ బూతు పదాలు వాడుతుండడంపై మన కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ పెట్టింది. యూజర్ల నుంచి ఫిర్యాదులు రావడంతో కేంద్రం అలర్ట్ అయింది. గ్రోక్ పనితీరుపై విచారణకు ఆదేశించడంతో ఈ వ్యవహారం మోదీ వర్సెస్ మాస్క్గా మారింది. బీజేపీ నేతలైతే ఏకంగా గో బ్యాక్ గ్రోక్ నినాదాన్ని స్టార్ట్ చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గ్రోక్ బీజేపీ పార్టీని, ప్రధాని మోదీని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై అయితే గ్రోక్ గో బ్యాక్ అంటూ ప్లకార్డుతో నిరసన తెలిపారు. సోషల్ మీడియాలో సైతం బీజేపీ కార్యకర్తలు, సానుభూతిపరులు గ్రోక్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చాట్బోట్ ఎలాంటి ఫిల్టర్ లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ భారత డిజిటల్ స్పేస్లో సంచలనంగా మారింది. మొత్తంగా ప్రధాని నరేంద్ర మోదీపై గ్రోక్ చేసిన కామెంట్లు భారత రాజకీయాల్లో సంచలనంగా మారాయని చెప్పాలి.